రవికిరణ్ అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శుభాశిస్సులు. ఈరోజు వృశ్చిక రాశి గురించి మీకు తెలియజేస్తాను. ఉగాది రాశి ఫలితాలు 2026. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా చూపిస్తాము. ఈ అవమానం 6గా ఉంది కాబట్టి అంటే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు 2, అవమానించే వాళ్ళు మీకు చేసి మిమ్మల్ని అపార్థం చేసుకునే వాళ్ళు 6 మంది ఉంటారు. ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక జూన్ జూలై వరకే ఉంటుంది. దాని తర్వాత మీకు వచ్చేసి ఎక్కువ మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఎక్కువ అవుతారు. తర్వాత మీకు వచ్చేసి అవమానించే వాళ్ళు తక్కువగా అవుతారు కూడా మీకు వచ్చి తెలియజేస్తాను. ఈ వీడియోలో విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు. పరీక్షల్లో మార్కులు కొద్దిగా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే మన మే ఆ టైంలో ఏప్రిల్ మే నెలలో కాబట్టి కొద్దిగా శ్రమించి కొద్దిగా రాయడం, కొద్దిగా ముందు జాగ్రత్తలు తీసుకోవడము, చిన్న చిన్న మిస్టేక్స్ జరిగే ఆస్కారం ఉంది కాబట్టి విద్యార్థులు కొద్దిగా జాగ్రత్తగా వహించాలి. అనుకూలం తక్కువగా ఉంది. మళ్ళీ ఈ ఇయర్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్కి పోయేవాళ్ళు అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి చదువుకునే వాళ్ళు ఎగ్జామ్ చదువుకునే వాళ్ళు ఈ ఇయర్లో మళ్ళీ జూన్ జూలై నుంచి మళ్ళీ మీరు వచ్చేసి స్కూల్కి కాలేజీకి వెళ్తే అప్పటి నుంచి మీకు వచ్చేసి చదవడానికి కొద్దిగా బాగా అనుకూలంగా బాగా కనబడతాము. వృత్తి అంటే ఇక్కడ వ్యాపారస్తులకు వచ్చేసి యావరేజ్గా ఉంది. ఉద్యోగస్తులకి వచ్చేసి యావరేజ్గా ఉంది. అంటే యావరేజ్గా ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు, ఒక రకంగా పర్వాలేదు. కాబట్టి ఉద్యోగస్తుల్లో చిన్నపాటి ఇంతకుముందు చిన్న మిస్టేక్ జరిగిందని వల్ల దాని కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి కొద్దిగా ఆలోచిస్తూ ఉండేదాన్ని చూపిస్తాము. వివాహం అనే వారికి వివాహం జరుగుతుంది. ప్రేమ అంటే ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో ఆ ప్రేమ వివాహం జరిగేదానికి కూడా ఆస్కారం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది కూడా మనకి ఈ సంవత్సరము మనకి మే నెల నుంచి మనకి కనబడతా ఉంది. కళాకారులకు కూడా బాగుంది. రాజకీయ నాయకులకి చాలా వరకు బాగుంది. వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం చాలా వరకు కూడా బాగుంది. మరో వీడియోలో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను.